హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణిని. మన కుకింగ్ ఛానల్ వంటల అడ్డాకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తారు, కానీ రెస్టారెంట్లో వచ్చే టేస్ట్ ఇంట్లో రాదు. రైస్ కూడా పొడి పొడిగా రాకుండా, మనం దమ్ చేసేటప్పుడు చికెన్ మాడిపోయి గ్రేవీ డ్రైగా అయిపోతుంది కదా. ఈ వీడియోని స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ చేస్తే ఇంట్లోనే సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ బియ్యం ములిగే వరకు నీళ్ళు పోసుకొని వీటిని 2 సార్లు కడుక్కుని గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత చికెన్ గ్రేవీ కోసం 1 కప్పు పుచ్చపప్పు, 1 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు గసగసాలను తీసుకుని వాటిలో వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి 1 పావు గంట. ఇప్పుడు చికెన్ బిర్యానీ మసాలా కోసం 1 కళాయి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, జీలకర్ర, యాలకులు, సాజీరా, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, లవంగాలు, రాయి పువ్వు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, బడి ఇలాచి, బాదం పప్పు, జీడిపప్పు వీటినన్నిటినీ గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చివరగా జాజికాయ వేసుకుని ఈ మసాలా అన్నిటినీ పౌడర్ కింద చేసుకోవాలి. ఇలా పౌడర్ కింద చేసుకున్న తర్వాత బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను ఇక్కడ చూపించిన విధంగా ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా చీరుకోవాలి. ఇలా సన్నంగా చీరుకున్న తర్వాత ఉల్లిపాయలన్నిటినీ ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరంతా పీల్చుకుని మనం వేపుకునేటప్పుడు గమ్ముని వేగిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకోవడానికి 1 కళాయి పెట్టుకుని దాంట్లో సరిపడినంత నూనె పోసుకుని నూనె ఇలా కాగిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోకూడదు. చూడండి, ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా. వెంటనే ఆయిల్ జన్నాలోకి తీసుకుని ఉల్లిపాయలన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనం దమ్ బిర్యానీ చేసుకునే గిన్నెలోకి 1 కేజీ చికెన్ని తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూను పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న దోసపప్పు, గసగసాలు, జీడిపప్పుని ఇలా పేస్ట్లా చేసుకుని 1 కప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 5 పచ్చిమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. దాంట్లోనే ముందుగా ఆడి ఉంచుకున్న గరం మసాలాని 2 టేబుల్ స్పూన్లు వేసుకుని కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కసూరి మేతి, ముందుగా వేయించి ఉంచుకున్న ఆనియన్స్ని సగం వరకు ఇలా నలిపి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్న నూనెని కూడా 2 కప్పులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, యాలకులు, అనాస పువ్వు వేసుకుని ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా 10 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం కూడా వేసుకుని ఆ పెరుగు అంతా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. చికెన్ 2 గంటలు నానిన తర్వాత గ్యాస్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ మసాలా అంతా ఉడికే వరకు, నూనె బాగా తేలే వరకు చికెన్ని ఉడికించుకోవాలి. మనం చికెన్ ఉడికే లోపల రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 కళాయి పెట్టుకుని దాంట్లో సరిపడినన్ని నీళ్లు పోసుకుని లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, రాయి పువ్వు, తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్లు నూనె, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి వేసుకుని కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగుండా 1 గంట నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, నూనె అంతా బాగా తేలింది కదా, గ్రేవీ కూడా బాగా కుక్ అయింది. ఈ చికెన్లో రైస్ ఉడకబెట్టుకున్న నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకోవడం వల్ల గ్రేవీ డ్రై అవ్వకుండా చికెన్ స్మూత్గా ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూసుకుందాం. దమ్ బిర్యానీకి ఎప్పుడు 70% రైస్ ఉడకాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా రైస్ ఉడికిన తర్వాత ఒక స్ట్రెయినర్ సహాయంతో నేను ఇక్కడ చూపించిన విధంగా చికెన్ పైన సగం రైస్ని లేయర్ కింద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కసూరి మేతి, బిర్యానీ మసాలా వేసుకుని దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మిగతా రైస్ని కూడా నేను ఇక్కడ చూపించిన విధంగా లేయర్ కింద వేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్ పైన నెయ్యి వేసుకుని కొద్దిగా ఫుడ్ కలర్, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న మైదా ముద్దని అంచుల చుట్టూ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకుని బయటికి ఆవిరి రాకుండా ఏదైనా బరువు పెట్టాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీయకుండా ఇంకొక 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, రైస్ ఎంత పొడిపొల్లాడుతుందో, గ్రేవీ కూడా అసలు డ్రై అవ్వలేదు. చూడండి, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట బెల్ కొట్టండి ప్లీజ్.